ఓ గైస్, ఇప్పుడైతే హౌస్ బోట్ ఎక్కాం. మన హౌస్ బోట్లో ఉన్నాం. మన రిసార్ట్ అయితే ఇంతకుముందు ఉన్నది అటువైపే, జస్ట్ 80 మీటర్స్ ఉంటుంది, 80 మీటర్లు. సో ఇదన్నమాట, ఇది డే 3. ఇక్కడ కెప్టెన్ కూర్చుంటాడు, షిప్ కెప్టెన్. గేర్లు వేస్తాడు, అది గేర్లు అవి. ఇది హార్న్ అనమాట. ఏదో అంటారు షిప్కి హార్న్ అని అంటారు కదా, ఇక్కడ స్టైల్గా కూర్చొని తిప్పుతూ ఉంటాడు. ఇది ఎంట్రన్స్ కొంచెం అన్ఈవెన్గా ఉంటుంది, కానీ లోపల మాత్రం వెల్ ఫర్నిష్డ్. ఇదేం ప్రమోషన్ కాదు కదా. సోఫాలు ఉన్నాయి, నీట్గా ఉంది. ఇక్కడ హల్లెలూయా ఉన్నాడు. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, వాక్వే ఇది. సో అటువైపు చూసుకుంటే వేరేది ఉంది, వేరే హౌస్ బోట్. ఇది వాక్వే. ఇక్కడ వచ్చేసి ఇటువైపు రూమ్స్ ఉన్నాయి. సో వ్యూ అయితే బాగుంటుంది. డే 2లో వచ్చేసి నా ఫోన్ స్విమ్మింగ్ పూల్లో దింపాను, దానివల్ల అటాక్ అయిపోయింది. అది వచ్చేసి శాంసంగ్ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తే అప్పుడు అది రిపేర్ చేయించారనమాట. 300 రూపీస్ అయ్యింది. సో ఇదన్నమాట, బయట ఇలా చూసుకోవచ్చు కావాలంటే. అది మన రూమ్ అయితే మిడిల్ రూమ్ లోపల కూడా చూపిస్తాను. సో గైస్, స్టేర్వే కదా ఇది. ఇప్పుడు రూమ్ అయితే చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట రూమ్. ఇక్కడ నుంచి ఇలాగా వ్యూ ఉంటుంది. అది కావాలంటే ఓపెన్ చేయొచ్చు, కానీ స్మెల్ వస్తుంది, చచ్చిపోయిన వాసన, ఏదో చేపలు, డీజిల్ స్మెల్ ఏవో వస్తున్నాయి. సో ఇదన్నమాట రూమ్. ఇది వాష్రూమ్ ఏం చూపిస్తాం, జస్ట్ ఏదో ముందర అని చూపించడానికి అంతే. సో ఇదన్నమాట వ్యూ ఇక్కడ నుంచి. ఏదో ఒక నైట్కి స్టే ఉండడానికి అయితే బాగుంటుంది. ఫ్రెండ్స్తో కలిసి వస్తే ఇంకా బాగుంటుంది. మీకు ఇప్పుడు డెక్ చూపిస్తాను. సో గైస్, ఇప్పుడైతే బోట్ స్టార్ట్ అయిపోయింది, హౌస్ బోట్. ఇంజిన్ స్టార్ట్ చేశారు. మూమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది కాసేపు. ఇంజిన్కి వార్మప్ అయితే ఏసీ కూడా టర్న్ ఆఫ్ అయిపోయింది. డెక్లో ఉంటుంది ఏసీ. సో డెక్లో ఆన్ అయ్యి ఉంటుంది, రూమ్స్లోనైతే ఆగిపోద్ది ఏసీ. ఇప్పుడు 2 మినిట్స్ 5 మినిట్స్ వార్మప్ అయ్యాక మరి హౌస్ బోట్ ఇంజిన్స్కి ఎంతసేపు ఉంటుందో తెలియదు. కొంచెం వార్మప్ అయ్యి ఇంజిన్ హీట్ అయితే అప్పుడు స్టార్ట్ చేస్తారు. 1 అవర్ మార్నింగ్. నన్ను అయితే 2 అవర్స్ 3 అవర్స్ చేశారు. సో అది ఇప్పుడైతే డెక్ చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది మూమెంట్. ఇది కావాలంటే విండోస్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేద్దాం. ప్రజెంట్ డీజిల్ స్మెల్, స్మోక్, ఫుల్ స్మోక్ వచ్చింది స్టార్ట్ చేసినప్పుడు. మీకు చూపిస్తాను, డెక్ వ్యూ అయితే చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇదన్నమాట. మనం అక్కడ రిసార్ట్ నుంచి కనిపించింది కదా, మన రిసార్ట్ అయితే అటువైపు ఉంది. డే 2లో చూపించాను కదా, మన రిసార్ట్ అయితే అటువైపు మీకు కనిపిస్తుంది కదా షిప్. ఇంకో బోట్లా కనిపిస్తుంది కదా, అదే రిసార్ట్ అనమాట. పక్కనే 80 మీటర్స్ ఉంటుంది వాకింగ్ ఈ బోట్ హౌస్కి. సో అక్కడైతే ఫిషింగ్కి వెళ్తున్నారు అనుకుంటారు. ఫిషింగా లేదా ఇంటూ టూరిస్ట్ సార్, చూద్దాం. ఏమో నాకైతే తెలియదు, టూరిస్ట్ అయినా అయ్యి ఉండొచ్చు. ఫిషింగ్ కూడా అవుతుంది ఇక్కడ, రివర్ కదా ఇది. సో ఫిషింగ్ అయితే అవుతుంది.
డెక్ వ్యూ అయితే చూపిస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది స్టైర్ వేస్ అనమాట. ఇది మనకేమంటారు టైటానిక్ పాయింట్, వ్యూ పాయింట్ లాగా. వెనక వైపు వెళ్తుంది, రివర్స్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇదన్నమాట. స్టార్టప్పే కదా, ఇంకా స్మోక్ అయితే గట్టిగా వస్తుంది ఇంజిన్ నుంచే, కష్టపడిపోతుంది ఎందుకో. ఫస్ట్ 5-10 మినిట్స్ అయితే హార్డ్ ఉంటుంది. 5-10 మినిట్స్ తర్వాత ఇంజిన్ అయితే ఇంకా కామ్ అయ్యి స్మూత్ ఉంటుంది రైడ్. ఇదైతే డెక్ కాదు, డెక్ అయితే చూపిస్తాను. ప్రజెంట్ వ్యూ అయితే ఇది. మనకి డెక్కి అయితే దారి ఇటువైపు ఉంటుంది. హ్యాండ్ వాష్ అన్నీ ఉంటాయి. లైక్ చేయండి గైస్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. గేమింగ్ ఛానల్లో వ్లాగ్స్ తేడా ఉంటుంది, కానీ మనం ఎప్పుడూ చేయం కదా, ఏదో ట్రిప్ వేసాను కాబట్టి. ఇది డెక్. సో డైనింగ్ హాల్ ఇది. ఫుడ్ అయితే సెల్ఫ్ సర్వీస్. ఇక్కడ ఫుడ్ ఉంటుంది, లంచ్ ఉంటుంది. నిన్న లంచ్ డిన్నర్, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనమాట. మార్నింగ్ టైమ్ 8 అవుతుంది, 8 అయింది ఆల్రెడీ. ఫుడ్ ఇక్కడ పెడతారు, సెల్ఫ్ సర్వీస్. ఇక్కడ ఎవరు వచ్చి సర్వీస్ చేయరు, జస్ట్ ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతారు అంతే. ఇదన్నమాట డైనింగ్ ఏరియా. ఈరోజు కొంచెం ఎక్కువ మంది వస్తారంట. చాలామంది ఫుడ్ తినేసి తిరిగేసి, అంటే ఒక రైడ్ వేసి వెళ్ళిపోతూ ఉంటారు. నైట్ స్టే అయితే చాలా తక్కువ మంది. ఇది కూడా ఒక వ్యూ పాయింట్. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ముందుకెళ్ళే కొద్ది ఇంకా బాగుంటుంది. కామింగ్ ఉంది మెయిన్. సీ కామ్ ఉంటుంది. సీ కాదు కదా, ఇది రివర్. ఇది సీ అయితే రివర్ కూడా కాదంట, రివరే ఇది. సీలోది ఒక పాయి మాట ఇలాగ వచ్చింది. సీ నుంచి వచ్చిందంట. సో వీడియో క్వాలిటీ కూడా ఎదిరిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మంచి ఫోన్స్లో చూస్తే టీవీస్లో కానీ మీకు బాగా కనిపిస్తుంది. అదంతా గ్రీన్ లైన్. సన్ అయితే వచ్చింది, సన్ బ్రో వచ్చాడు. కానీ సన్ రైజ్ అప్పుడు మాత్రం ఫాగ్ అయితే ఉంది, సో తీయలేదు వీడియో. ఇవి కూడా క్లోజ్ చేసి ఉంచారు. ఇవి ఇప్పుడు రైడ్ స్టార్ట్ అయినప్పుడు ఓపెన్ చేశారనమాట. ఇది వ్యూ అయితే ఇక్కడ కామ్ ఉంది మెయిన్. సీ అయితే ఇంకా దరిద్రం, ఇంత కామ్గా ఉంటుంది కదా. స్టార్టింగ్లో మొత్తం వేవ్స్. సీ అయితే సన్నీగా ఉంది, ఫొటోస్ బాగా వస్తాయి, కానీ తీసేవాళ్ళు సరిగ్గా లేరు. ఇక్కడ బోట్ మ్యాన్ ఒక అతను ఉన్నాడు, ఒక భయ్య అయితే ట్రై చేశాడు, కానీ నాకైతే నచ్చలేదు. మొహమ్మద్ చెప్పలేం కదా అడికి. సో సెల్ఫీస్తో అడ్జస్ట్ అవుతున్నా. తీసేవాళ్ళు సరిగ్గా లేరు. వ్యూ అయితే ఎంజాయ్ చేయడమే ఇంకా. సో ఫిషింగ్ చేస్తున్నట్టు ఉన్నారు వాళ్ళైతే. జూమ్ చేసి చూద్దాం 10x.
ఫోకస్ 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 ఫిషింగ్ వాళ్ళైతే అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు. బ్లూటూత్ మోడా. ఇదే వ్యూ అయితే నేనైతే ఎంజాయ్ చేస్తున్నా. స్ట్రెస్ రిలీవింగ్ ఉంది. సో గైస్ ఫుడ్ అయితే పెట్టారు. సెల్ఫ్ సర్వీస్ కదా, మనమే సర్వీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదన్నమాట ఫుడ్. ఇడ్లీ, చట్నీ, సాంబార్ అంతా ఇవే ఉన్నాయి. సో ఫుడ్ సర్వ్ చేసుకొని తినేసి మళ్ళీ ఏమైనా చూపించడానుకుంటే వీడియో తీస్తా. ఇది ఫుడ్ అన్నమాట. ఇడ్లీ, సాంబార్, చట్నీ. సాంగ్ గుర్తొస్తుంది. కాఫీ ఇది. సో ఇలా ఫుడ్ తింటూ ఇలాగా వ్యూ ఇది. మంచి వ్యూ, సీ వ్యూ కాదు, రివర్ వ్యూ. సీ లాగా అనిపిస్తుంది కానీ సీ కాదు. ఇప్పుడు ఫుడ్ తిని ఎంజాయ్ చేస్తాను వ్యూతోని.
ఇంకా అలపిలోనైతే ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు అలపి స్టేషన్కి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 8 km కదా. అలపి స్టేషన్ నుండి ట్రివాండ్రంకి వందే భారత్ ట్రైన్ అయితే క్యాచ్ చేయాలి. ఇప్పుడు ఇంకా టికెట్స్ బుక్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళి బుక్ చేసుకోవాలి.
సో గాయస్ మేమైతే ఇక్కడ వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేస్తున్నాము స్టేషన్లో. ఏసీ వెయిటింగ్ రూమ్, ఇలాగా రిక్లైనర్స్, సోఫాస్ రిక్లైనర్స్ అనుకోవచ్చు, బాగున్నాయి. లైక్ ప్రతి సోఫాకి ఒక ఛార్జింగ్ సాకెట్ అయితే ఉంది. మా లగేజ్ అలా పైన పెట్టేసాం. ఇక్కడ 2 hours వెయిట్ చేసి ట్రైన్ రాగానే ఇంకా వెళ్ళిపోలే. ఈ స్టేషన్లోనైతే ట్రైన్ 2 minutes మాత్రమే హాల్ట్. వందే భారత్ కదా, ప్రతి స్టేషన్లో లైక్ మధ్యలో వచ్చే స్టేషన్స్లో 2 minutes మాత్రం అవుతుంది. సో మేమైతే ఫాస్ట్గా బోర్డ్ అవ్వాలి.